విశుద్ధి చక్రం సాధన తర్వాత జయంతి అమ్మ మీటింగ్ మినిట్స్ లేదా మీటింగ్ విషయాలు. గత వారంలో మనం చేసిన విశుద్ధి చక్ర సాధన గురించి, ప్రస్తుత మన విశుద్ధి చక్ర స్థితిని గురించి, అంటే క్లీనింగ్ అంతా అయ్యాక ఎవరిది ఎంతవరకు అయింది, ఇప్పుడు విశుద్ధి చక్ర పరిస్థితి ఏంది, దాని గురించి ఆదిశివుడు ఇచ్చిన రిపోర్ట్. ఓం శ్రీ ఆదిశివాయ నమో నమః. మానవ శరీరంలో అనంతమైన విశ్వశక్తులన్నీ నెలకొని ఉండును. కావున ఆదిశివుడైన నేను మానవుల ఆత్మతో సంపూర్ణంగా కలిసిపోయి పనిచేయుట కూడా సాధ్యమే. ఆగమము అనేది పునాది వంటిది. అంటే ఆగమాలంటే మనం ఫాలో చేసే సర్టన్ శాస్త్రాలు, దాని గురించి ఇక్కడ చెప్తున్నట్టున్నారు. ఆగమము అనేది పునాది వంటిది. చతుర్యుగములకు ఒకసారి ఆగమములు కూడా మార్పు చెందును. ఎందువలన అంటే కాలము పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి. కలియుగ ఎల్లలో మాత్రమే అన్ని మౌలికమైన విషయములన్నీ మార్పులకు గురి అవును. మౌలికమైన విషయాలంటే ప్రాథమికమైనవి, బేస్, పునాది ఏవైతే ఏర్పరచుకొని దాని మీద సంఘం నడుస్తూ ఉంటుంది. ఆ విషయాలు, అందుకే ఆగమాలు అన్నారు. ఆ విషయాలన్నీ, మౌలికమైన విషయాలన్నీ మార్పులకు గురవుతూ ఉంటాయి. కలిని మూలంతో సహా పెకలించినప్పుడే సత్యయుగం వికసించుటకు మార్గం ఏర్పడును. ఒక వృక్షమును కూకటి వేళ్లతో పెకలించాలి అంటే అది అసాధ్యమైన పనియే. కొన్ని వేర్లు కనిపించక చెదరిపడి మట్టిలో కలిసిపోయి ఉండును. కావున నశించని వేళ్లను తిరిగి పునరుద్ధరించాలి. కావున కలి ఎల్లలో పుట్టిన మానవుల మూలముల యొక్క మూలాల్ని కూడా నిర్మూలించి పునరుద్ధరణ చేసి కాపాడి సత్యయుగ ఆత్మలుగా రూపొందించుటకే ప్రయత్నిస్తున్నాను. అంటే ఒక వృక్షం అంటే పాతుకోబోయి ఉంటుంది, పెద్ద వృక్షము వేళ్లతో సహా. దాన్ని కూకటి వేళ్లతో పెళ్ళగించాలి అంటే కొన్ని వేళ్ళు, చిన్న వేళ్ళు అవన్నీ భూమిలో కలిసిపోయి ఉంటాయి. మళ్ళీ మొలకెత్తేదానికి అవకాశం ఉంటుంది. కానీ అందుకని అలా ఉంటుంది. అంటే కలియుగాన్ని కూడా పూర్తిగా మూలంతో సహా పీకేయాలి అన్నాడు స్వామి. కానీ మూలంతో సహా పీకినా కూడా కొన్ని చిన్న వేర్లు ఎలా అయితే మహావృక్షానికి భూమిలో కలిసిపోయి చెదిరిపోయి నిలబడిపోయి ఉంటాయో, అదేవిధంగా కలియుగం అంతంలో ఎంత మార్చినా కూడా కొంత ఉంటుంది. కాబట్టి వాటిని పునరుద్ధరించాలి అని. కాబట్టి నశించని వేళ్లను, ఏవైతే నశించకుండా మళ్ళీ భూమిలో ఉండిపోతాయో వాటిని తిరిగి అంటే కొత్తగా వాటిని పునర్నిర్మాణం చెయ్యాలి అంటున్నారు. కావున కలి ఎల్లలో పుట్టిన మానవుల మూలాన్ని కూడా నిర్మూలించి పునరుద్ధరణ చేసి కాపాడి సత్యయుగ ఆత్మలుగా రూపొందించుటకే నేను ప్రయత్నిస్తున్నాను. దానికై చేయు పనులే ఈ చక్రములను శుద్ధి చేయు పని అని తెలుసుకొనండి. అందుకోసమే మన మూలం అంటే చక్రాల్లోనే మన మొత్తం విషయం ఉంటుంది. అక్కడ మార్చేస్తే, అక్కడ క్లీన్ చేస్తే మన కర్మలన్నీ పోయి మన గుణగణాలు కూడా మారిపోతాయి. మన మూలంలో మన లోపల ఉండే చెడు గుణాలు, అవగుణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పోతాయి. కాబట్టి అక్కడ క్లీనప్ చేస్తున్నారు స్వామి. అందులో ఒక భాగమే దానికై చేయు పనులే ఈ చక్రములను శుద్ధి చేయు పని అని తెలుసుకొనండి. ఆగమముల పునాదిని మార్చివేయుటకే అన్ని ఉన్నత శక్తులు శరీరంలోనికి చొచ్చుకొని ప్రవేశించి ఉన్నవి. అంటే ఉన్నత దైవములందరూ మన శరీరంలో దిగి వాళ్ళు అన్ని రకాల మార్పులు మనలో చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క చక్రాన్ని ఒక్కో దేవత చేస్తుంటే ఆ దేవతలకు ఉపదేవతలుగా హెల్ప్ చేసేవాళ్ళు, లైక్ మన అశ్విని దేవతలు దిగొచ్చి ఊపిరితిత్తులుగా జంటగా ఏవైతే ఉన్నాయి, కిడ్నీలు, ఊపిరితిత్తులు, తర్వాత శ్వాస నాడులు 2, ఈడా పింగళ నాడులుగా వాళ్ళిద్దరూ, అలా ప్రతి చోట వాళ్ళుండి మన రక్తంలో కలిసిపోయి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అని అమ్మ చెప్పారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు స్వామి. ఆగమముల పునాదిని మార్చివేయుటకే అన్ని ఉన్నత శక్తులు శరీరంలోనికి చొచ్చుకొని ప్రవేశించి ఉన్నవి. ప్రియమైన ఆత్మలారా, మీ విశుద్ధి చక్రము విషశక్తులను నిర్మూలించే సమర్థత కలిగి ఉన్నది. అయితే మీరు అధిక పరిమాణములో విషమును స్వీకరించి ఉన్నందున క్రియాశూన్యమై ఉన్న మీ విశుద్ధి చక్ర శక్తులను పునర్నిర్మించాను. అంటే క్రియాహీనం అయిపోయింది, అది శూన్యం అయిపోయింది. అంటే పని చేయకుండా చెడిపోయి ఉన్నది. ఎందుకంటే అధిక పరిమాణంలో మన శరీరంలో విషం పేరుకొని ఉన్నది కాబట్టి.
అదంతా ఫిల్టర్ అవ్వడానికి విశుద్ధి చక్రానికి చేరుతుంది కాబట్టి, ఆ విశుద్ధి చక్రం పాడైపోయినది. కాబట్టి ఆ శక్తులను పునర్నిర్మించాను. ఎవరైతే తెలుసుకొని విశుద్ధి చక్రము సరిచేయబడాలి అనే భయంతో పనిచేసి ఉన్నారో, అంటే ఈ యోగ ప్రక్రియలన్నీ లేదు లేదు విశుద్ధి చక్రానికి ఇంత సమస్య ఉంది అని అర్థం చేసుకొని, ఖచ్చితంగా నా విశుద్ధి చక్రం బాగుపడాలి అనుకుంటూ మెలకువతో, ఎరుకతో ఎవరైతే ఈ ప్రక్రియలు చేశారో వారందరి విశుద్ధి చక్రము శుద్ధి చేయబడినది. క్లియర్‌గా రిపోర్ట్ ఇచ్చేశారు స్వామి. మిగిలిన వారికి అలా లేకుండా ఆ ఎరుకతో తెలుసుకొని చేయకుండా ఏదో చేసిన వాళ్ళు, లేదు కొన్ని చెయ్యలేక నిజంగా వాళ్ళకి వీలుగాక చెయ్యని వాళ్ళు మిగిలిన వాళ్ళు. మిగిలిన వారికి ఈ శుద్ధి ప్రక్రియ అనేది కొనసాగగలదు. అంటే ఇట్ విల్ కంటిన్యూ. ఈ 49 రోజుల తర్వాత కూడా వాళ్లకు అందరి దేవుళ్ళు ఆయా చక్రాలను క్లీనప్ చేస్తూనే ఉంటారు. శిరస్సులో ఉండే అనేక అణువుల శక్తుల సహాయంతో పలు విధములైన నాడీ నరములు శుద్ధి చేయబడినవి. అంటే శిరస్సులో ఉండే అణువుల్లో అవి శక్తివంతమైనవి. ఆ శక్తుల సహాయంతోటి నాడీ నరాలన్నీ శుద్ధి చేయబడినవి. దేహంలో పరుచుకొని ప్రసరించే శక్తులను మీరు అనుభూతి చెందవలసి ఉన్నది. అంటే ఈ అణువుల సహాయంతో నాడీ నరాలు శుద్ధి చేయబడినప్పుడు స్వచ్ఛమైన శక్తులు ప్రవాహం మనలో ఉంటుంది. దాన్ని గమనించుకోమని, అనుభూతి చెందమని స్వామి చెప్తున్నారు. అయితే ఇకపై మరల కలుషితాలను స్వీకరించకుండా కూడా ఉండాలి. అంటే మళ్ళీ ఇప్పుడు క్లీనప్ చేసేసాను, మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ అన్ని చెత్తంతా పైనేసుకోకండి అంటున్నారు స్వామి. శుద్ధ దేహము పూర్ణత్వం చెందాలి అంటే స్వచ్ఛమైన ఆహారము, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతి మొదలైన వానిని అనుభూతితో స్వీకరించవలను. తెలుసుకొని అనుభవం చెందుతూ అనుభూతితోటి ఈ సూర్యకాంతి మొదలైన వాటిని స్వీకరించాలి అంటున్నారు. మీ దేహముల కోసం రూపొందించబడిన యోగ ప్రక్రియలను తెలుసుకొని చేయాలి. అంటే వాళ్ళు ఏదైతే మన కోసం ఒక ప్లాన్ ప్రకారం కొన్ని సెట్ ఆఫ్ యోగ క్రియలు ఒక్కొక్క చక్రానికి వాళ్ళు మనకి ఏర్పరిచారో వాటిని తెలుసుకొని, ఎందుకు అంటే మనకేం చెప్తున్నారు, ప్రతిరోజు ఒక పట్టిక ఇస్తున్నారు. అందరూ దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అమ్మ చెప్పినవే చెప్తున్నాను, నా సొంతం కాదు ఇది. మెసేజ్‌లను వినాలి, మెసేజ్‌లని చదవాలి. ఆ తర్వాత ఏది వచ్చినా తమిళ్‌లో వచ్చిందని ఏదో కొట్టి పడేయకుండా అందులో ఇంగ్లీషు, తెలుగు కూడా ఇచ్చి ఉంది. హిందీ కూడా ఉంది. మీకు కావలసిన భాష ఎంచుకొని అది తీసి మొత్తం చదవాలి. మళ్ళీ చదవాలి. తప్పదు మీకు. అలా చేస్తేనే మీ చక్రాలు శుద్ధి అవుతాయి. మీరు సత్యయుగంలోకి పూర్తిగా ఎంటర్ అవుతారు. లేదంటే వాళ్ళు క్లీనప్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడే ఉంటాం. అది మీ ఇష్టం తర్వాత. సో, మళ్ళీ ఫర్దర్ వాళ్ళు చేసేటప్పుడు కూడా మనం రెడీగా లేకపోతే ఇంకా వేస్ట్ అవుతుంది. వాళ్ళొచ్చిన భూమి మీద దిగిన పని కూడా నిలబడిపోతుంది. కాబట్టి మీ దేహముల కోసం రూపొందించబడిన యోగ ప్రక్రియలను, అంటే ఏం చెప్తున్నారు, మనకు పట్టికలు ఇచ్చారన్నాను కదా! ఆ పట్టికల్లో ఏమిచ్చారు, పృథ్వీ దేహంలో ఎలాంటి మన ఏమంటారు వాటిని, చెత్తా చెదారం వాటెవర్ ఇట్ ఈజ్, మలినాలు, ఆ మలినాలన్నీ ఎలా చేరతాయి, తర్వాత పృథ్వీ దేహం తర్వాత వాయుదేహం, జలదేహం, అగ్నిదేహం, ఆకాశదేహం, ఇలా 5 దేహాల్లో ఎటువంటి గుణాల వల్ల ఎటువంటి కల్మషాలు, ఎటువంటి అక్కడ విష శక్తులు చేరిపోతాయి, చెత్తా చెదారం చేరిపోతుంది. వాటిని ఎలా తీయాలి, అలా తీసేదానికి మనం చేసే యోగ క్రియల వల్ల ఎలాంటి ఫలితాలొస్తాయి, మన గుణం ఎలా బాగుపడుతుంది, దానివల్ల మనకేం జరుగుతుంది, ఇదంతా ఒక పట్టిక ప్రతి వారం మనకిస్తున్నారు. ఒక్కొక్క చక్రం, మూలాధారం ఇచ్చారు, స్వాదిష్టానం ఇచ్చారు, తర్వాత మణిపూరకం ఇచ్చారు, అనాహతం ఇచ్చేశారు. అలా ఒక్కొక్కటి ఇస్తున్నారు. విశుద్ధి కూడా పట్టిక ఇచ్చేస్తున్నారు మీకు. సో, వాటిని చదువుకోవాలి. ప్రతి ఒక్కటి నేను మళ్ళీ చేసి పెట్టాలనుకున్నాను. ఒకటో రెండో పెట్టినట్టున్నాను. ఆ తర్వాత నాకు వీలు కాలేదు. సో, మీరే మీకు పోస్ట్ చేసిన అన్బాలై 1, 2, 3, 4లో అందరున్నారు మీరందరూ. సో, అందులో వచ్చిన ప్రతి ఒక్కటి మీరు తీసుకొని చదవాలి. మీకు అర్థం కాకపోతే గ్రూప్‌లో అడిగితే వరలక్ష్మి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా? సో,
మొహమాటం లేకుండా అడగండి. ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దు. కాబట్టి ఏం చెప్తున్నారు స్వామి? మీ దేహముల కోసం రూపొందించబడిన యోగ ప్రక్రియలను తెలుసుకొని చేయాలి. శక్తివంతమైన మూలికా రసములను, కషాయములను సేవించాలి. అంటే వాళ్ళు ఇంకా ఇస్తారో లేదో తెలీదు. అమ్మ చెప్పిన ప్రకారం మీటింగ్‌లో మనకు నిమ్మరసం తాగమన్నారు ఒక చక్రానికి. ఆ తర్వాత ఆహ్, ఈ ఫస్టు గ్రాస్ దూర్వ రసం మూలాధార చక్రానికి తాగమన్నారు. రెండో దానికి ఏం తాగమన్నారు మర్చి కూడా పోయినాను నేను. సో, అలా ఒక్కొక్క దానికి చేదు రసాన్ని తీసుకోమన్నారు. అంటే వేప అలాంటివి తీసుకోమన్నారు. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తాగమన్నారు. మణిపూరకానికైతే అగస్త్యుల వారు ఆహ్, నెల్లికాయ అలాంటి వగరు ఉన్న పదార్థాలని తీసుకోమన్నారు. అలా రసాలను, మూలిక రసాయలను, కషాయాలను సేవించాలి. ఇంకా ఫర్దర్ గూడా వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారట. అశ్విని దేవతలు లిస్ట్ ఇస్తున్నారట. అవి ఇస్తారు మనకు. సో, ఇవన్నీ మనం సేవించి అంటే వాళ్ళు లోపల దిగినంత మాత్రాన మనం కోఆపరేట్ చెయ్యట్లేదు కాబట్టి అవి కావట్లే సరిగా క్లీనప్. ఎందుకంటే ఒకటి మనకు అలవాటు లేని కొన్ని యోగ ప్రక్రియలు మనం సరిగా చేయలేకపోతున్నాము. ఇంకొకటి ఆఫీస్ వాళ్ళందరూ పూర్తిగా అన్నీ చేయలేకపోతున్నారు. కష్టంగా ఉంది వాళ్ళకు. ఇలా రకరకాలు. కొందరు ఉన్నా కూడా వాళ్ళ శరీరానికి అంత శక్తి లేక చేయలేకున్నారు వయసైన వాళ్ళు. సో, ఇలా ఉన్నందువలన లోపల దైవాలు దూరి చేస్తున్నా కూడా క్లీనప్ కావట్లే కాబట్టి భౌతికంగా కూడా కొన్ని మూలికలు, కషాయాలు, రసాలు మనం సేవించాలి. ఆ తర్వాత ఆహారం మీద జాగ్రత్త పడాలి. ఇవన్నీ అమ్మ చెప్పినవి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ధ్యాన సాధనలు చేసి మనసును సంక్షేపించాలి. అంటే క్రియలు చేయాలి, ధ్యాన సాధన చేయాలి, ఈ మూలికా రసములు అవి చేయాలి. వైల్ డూయింగ్ ద యోగ ప్రక్రియ మనము లోపల అర్థం చేసుకుంటూ స్వామికి సరెండర్ అయిపోతూ నాకింతే చేతొచ్చు, నాకు ఎలా అయినా సరే నువ్వు క్లీనప్ చేసేయి. ఎట్ట చేస్తావో నాకు తెలీదు. నాకివన్నీ అర్థం కావట్లేదు అని మనం సరెండర్ కూడా కావాలి. ఆయనతో ఒకటయ్యి స్వామితోటి చేయించుకోవాలి. ఇంకా 2 మిగిలున్నాయి. ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆజ్ఞ అయిపోతే ఇంకా సహస్రారం ఒకటే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ చేసుకోమని స్వామి చెప్తున్నారు. భౌతికమైన పనులను బంధములు లేక అంటే ఒక పట్టు దాంతోటి అంటే ఒక టైఅప్ పెట్టుకొని అయ్యో! ఈ పనులు చేసేయాలి చేయకపోతే ఎలా అవుతుందో దాని పూర్వాపరాల చింతన, అది కాకుంటే ఎలా? ఇది మధ్యలో ఆగిపోతే ఎలా? ఇలా దాంతో ఒక టైఅప్ పెట్టుకొని చెయ్యకుండా ఎలాంటి ఒక ఉద్వేగములు లేక అంటే ఉద్విగ్నతతో అవుతుందో కాదో అని ఒక టెన్షన్ అవతల ఉద్వేగం అయిపోవాలని ఒక టెన్షన్ ఇలా పెట్టుకోకుండా ఒక విధి వలె ఒక డ్యూటీ లాగా ఆ పనులను నెరవేర్చవలెను. అంటే భౌతికంగా మీరు పనులన్నీ చేయాలి. ఏది తప్పించుకోవడానికి వీలు లేదు. కానీ వాటితోటి పట్టు ఉండకూడదు. బంధం ఉండకూడదు. ఒక నిర్వికారంగా ఎలాంటి ఒక దాంతోటి బంధం లేకుండా ఒక డ్యూటీ ఎలా చేస్తామో అలా చెయ్యాలి. ఇప్పుడు ఆఫీస్ పని చేస్తాం. దాన్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అక్కడికక్కడే వదిలేసొస్తారు. ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు. ఉద్యోగం ఇచ్చారు. మనకు డబ్బులిస్తారు కాబట్టి మనం అక్కడ వరకు పని చేసి అక్కడ వదిలేస్తాం. దాన్ని ఇంటికి తీసుకొచ్చారంటే వాళ్ళు టెన్షన్ పార్టీ అని అర్థం. కాబట్టి అలా ఎట్లా వదులుతాము ఆఫీస్‌లో పనులను అది మనది కాదు అని, ఇంట్లోది కూడా మనది అయినా కూడా అది మనది కాదు. కాబట్టి దాన్ని కూడా ఒక విధిలాగా, ఒక డ్యూటీలాగా ఆ పనులను చేసి అన్‌కండిషనల్ లవ్ మట్టుకు ఇంట్లో వాళ్ళకి చూపిస్తే చాలు. వాళ్ళ పనులను చేసేటప్పుడు అవుతుందో కాదో అని టెన్షన్‌లు పడడాలు అవన్నీ చెయ్యొద్దు అని దీనర్థం. శివుడైన ఆత్మ అణువుల కదలికయే సంపూర్ణంగా వికసించుచున్నది. అంటే శివుడు వికసిస్తున్నాడు కదా! అంటే మన మానవ శరీరంలో ఆత్మ అణువులు ఏవైతే ఉన్నాయో సోల్ యాటమ్స్ అందరిలో ఉండేవి. అవే అంటే కొన్ని కోటాను కోట్ల యాటమ్స్ కలిసి కదా ఒక సోల్ అవుతుంది. ఆ ఆత్మ అణువులు, ఆ కదలిక వాటి కదలికయే, వాటి పనియే అదే శివుడు. కాబట్టి శివుడైన ఆత్మ అణువుల కదలికయే సంపూర్ణంగా వికసించుచున్నది. మీ శివాంశలైన ఆత్మ అణు కణములు వీర్యవంతముగా పనిచేయుచున్నవి. అంటే మన శివాంశలంటే 108 మన శివాంశలు బయటకొచ్చాయి కదా! అవన్నీ వీర్యవంతంగా పనిచేస్తున్నాయట. అంతకుముందు మొట్టమొదట ఈ 49 రోజులు స్టార్ట్ కాబోయే ముందర అమ్మ చెప్పారు ఒక మీటింగ్‌లో. ఏం చెప్పారు? అన్న చెప్పినట్టున్నారు బహుశా. ఏం చెప్పారంటే ఇంతకుముందు మనం ఆహ్,
48 రోజులు ఆత్మలింగ పూజ చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఎనర్జీతో బయటకొచ్చి, ఎందుకంటే శివుడు బయటికి రావడం అంటే ఆ ఆత్మ కణాలే కదా! కాబట్టి ఫుల్ ప్లెడ్జ్ అవి వీర్యవంతంగా, శక్తివంతంగా పనిచేయడం మొదలుపెడతాయని చెప్పారు. సో, ఇప్పుడు స్వామి అది కన్ఫర్మ్ చేస్తున్నారు. మీ శివాంశలైన ఆత్మ అణుకణములు వీర్యవంతముగా పనిచేయుచున్నవి. దీనిని అనుభూతి చెందండి. అంటే లోపల రుద్రుడు పనిచేస్తున్నాడు, శంకరుడు పనిచేస్తున్నాడు, మాతృభూతం పనిచేస్తున్నాడు. ఇలా అనుభూతి చెందాలి మనం. వాళ్ళ పేర్లు తలుచుకోవాలి. అది. కాబట్టి ఇదంతా ఆదిశివుడు మన విశుద్ధి చక్రాన్ని క్లీన్ చేసినప్పుడు ఎవరైతే సరెండర్ అయ్యి చేస్తున్నారో, ఎరుకతో చేస్తున్నారో వాళ్లకు పూర్తిగా క్లీన్ అయింది. అలా చెయ్యని వాళ్ళు, చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ అది కంటిన్యూ అవుతుంది, కొనసాగింపబడుతుంది. అంటే క్లీనప్ అవుతుంది, డోంట్ వర్రీ అని చెప్తూ, ఇప్పుడు మనం దాన్ని విశుద్ధి చక్రాన్ని ఎలా ఇంకా ఫర్దర్ ఎలా మనం బాగా చేసుకోవడానికి ఎలా ప్రవర్తించాలి అవన్నీ చెప్పారు. సో ఇవన్నీ మీటింగ్లో మొట్టమొదట ఆదిశివుడిచ్చిన రిపోర్ట్ ఇది. ఇంతవరకు దీన్ని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. వికసించిన పువ్వులు సువాసన వెదజల్లుగాక. నా ప్రేమపూరిత ఆశీస్సులు.